60 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు వచ్చే వరకు బుద్ధ దశ 17 సంవత్సరాలు ఉంటుంది. ఈ దశలో ఏమైతుందంటే 60 సంవత్సరాలకు వచ్చినాక జాబ్ చేసే వాళ్ళు ఉంటే రిటైర్మెంట్ అవుతారు, బిజినెస్ చేసే వాళ్ళు బిజినెస్ లో బాగా ఫిక్స్ స్టేజ్ అంటే బిజినెస్ బాగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చే వరకు ఏమైతుందంటే బుద్ధ దశ స్టార్ట్ కాగానే పక్కన బిజినెస్ అయిపోతుంది. దశ స్టార్ట్ అయినది అప్పటిదాకా మంచిగా నడుస్తున్న బిజినెస్ అవుతుంది. అంటే తెచ్చిన వస్తువులు అమ్మవు, ఎవడు మన షాప్ కే రారు తీసుకోవడానికి, స్టాక్ అంతా అట్నే ఉండిపోతుంది, ఉండిపోయి డబ్బు లాస్ అవుతాం. అలానే రిటైర్మెంట్ అవుతారు, డబ్బులు అన్నీ వస్తాయి, వచ్చిన డబ్బులల్లా ఖర్చు అయిపోతాయి, వేస్ట్ ఖర్చులు. అప్పుడు ఏమైతుంది, వీళ్ళకు కొడుకులు కోడళ్ళు వస్తారు, వాళ్ళు పట్టించుకోరు, ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. అంటే కోడలు చూడదు, కొడుకు చూడడు, మన్మరాలు కూడా సరిగా మాట్లాడదు, భార్య ఉంటే సరిగా పట్టించుకోదు. అంటే వీళ్ళకి ఏమైతుంది అంటే ఎవరు చూడని లైఫ్ లాగా అయిపోతుంది బుద్ధ దశ స్టార్ట్ అయినా. అలానే అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతాయి బుద్ధ దశలో, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, మెంటల్ గా డిస్టర్బ్, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి బుద్ధ దశ. దీనికి ఏం చేయాలంటే మరకతం, ఒరిజినల్ మరకతం అంటే పచ్చ గ్రీన్ స్టోన్, దాన్ని బెసాలకు వైబ్రేషన్ ఉండాలి 5 క్యారెట్ల వరకు. ఇది వాళ్ళ యొక్క చిట్కన వేలు గానీ, ఈ మగ పిల్లలు అయితే కుడిచే చిట్కన వేలు లేదా ఉంగర వేలు ధరించవచ్చు.